ఈ కళ్యాణ్‌కి కండబలం ఉంది గానీ, బుద్ధి బలం అసలుకే లేదని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చిచి. సో, ఇక్కడ ఈ సీజన్ మొత్తంలో గూడా బుద్ధి బలం ఎవరికీ లేదు. కేస్‌కే మా కండలున్నాయి. చూపించుకోవడానికే కండలున్నాయి. అంతే బుద్ధి లేదు, అందులో గుజ్జు లేదు అనేసి అందరూ నిరూపించుకున్నారు. పెద్ద స్కెచ్చే పెద్ద స్కెచ్చే ఏమని ఓదార్చాలనే ఈయన ఇంటెన్సిటీలో ఉన్నాడులే గానీ, మరి నా గేమ్ ఏమైపోతుందన్న ఆలోచనే పట్టించుకోలేదన్నమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ కళ్యాణ్‌కి కండబలం ఉంది గానీ, బుద్ధి బలం అసలుకే లేదని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. అసలు ఎట్లా గేమ్ ఆడుతున్నారంటే, అసలు ఇదేనా గేమ్ ఆడే తత్వం? ఇన్ని గేమ్స్ పెట్టినా గూడా కండబలం ఒకటి ఉంటే చాలు. అన్నీ ఉండాలి. ఆలోచించేది మెయిన్ అన్నమాట. స్ట్రాటజీస్ ప్లే చేసేది ఇంకో మెయిన్ అన్నమాట. సో, అవి ఎప్పుడెప్పుడేయాలి, ఎలా ఆడాలి అనేది కొంచెమన్నా కామన్ సెన్స్‌తో కొంచెమన్నా ఆలోచించాలి. అది అసలు లేదు అనేసి కళ్యాణ్‌కి నిజంగా అనిపిస్తుందన్నమాట. సో, అతనికి లేకపోవడం వల్ల అతనైతే టాప్ 5లో ఉండకపోవడానికి గూడా ఛాన్స్ ఉంటది. అండ్ కప్పు కొట్టకపోవడానికి కూడా ఛాన్స్ ఉంటదన్నమాట. ఎందుకంటే అన్ని కండతోనే అన్ని మనం చేయలేం. కొన్ని చోట్ల బుద్ధి బలం కూడా వాడాలి. అదే ఇక్కడ పప్పు అయినప్పుడు ఇక కండబలం ఉంటే ఎంత లేకపోతే ఎంత. ఇక కండబలం ఉన్నోడందరూ ఇక ప్రతి గేమ్ విన్ అయిపోవాలి కదా. కొన్ని స్ట్రాటజీస్ ప్లే చేయాలి. సో ఎక్కడ ఎలా ఆడితే ఎలా గెలుస్తామో అని ఆలోచన ఉంటేనే మనం గేమ్ ఎప్పుడైనా కూడా విన్ అవుతాం అనమాట. సో ఉత్త కండబలాన్ని నమ్ముకుంటే మాత్రం మనమైతే నిజంగా ఆడలేమన్నమాట. నిన్న మొత్తం గేమ్స్ లో కూడా మొత్తం కళ్యాణ్ మిస్టేక్సే ఉన్నాయి. అండ్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఆ బొమ్మలు గీసే టాస్క్ అవి ఉన్నాయి కదా. సో చాలా చక్కగా గీస్తుంది తనుజ. తను గీస్తున్నప్పుడు మనకి చూస్తున్నప్పుడే ఓహో ఇదా బొమ్మ అదా బొమ్మ అని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కానీ అసలు కళ్యాణ్ అసలు వినిపించుకోకుండా చూడకుండే ఫస్ట్ గీసేసారు వెళ్ళిపోతాం ఏది దొరికితే తెచ్చుకుందాం అన్నట్టే ఉరికాడులే కానీ ఆహా ఇద్దా మరి ఆలోచిద్దాం అసలు ఏమైతుంది, తను ఏం గీస్తుంది, తను ఎలా పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటుంది, ఏం రావాలి అన్న ఆలోచన అసలు కొంచెం కూడా లేదనమాట. నిన్న మొత్తం శుద్ధ దద్దమ్మలాగా చేసింది కళ్యాణ్ అనమాట. నిజంగా నేను అనుకుంటున్నాను అసలు కళ్యాణ్ ఈసారైనా కొంచెం ఆడతాడేమో చాలా ప్రూవ్ చేసుకున్నాడు. అది కండబలం కాబట్టి తన గేమ్ దూసుకెళ్ళిపోయింది. అసలు ఇక్కడ బుద్ధి బలం ఆడాలి అనేసి ఆల్రెడీ మొన్న నాగార్జున గారు టాస్క్ పెట్టినప్పుడు కూడా ఒక్కటి కూడా గేమ్ విన్ అవ్వలేదన్నమాట. సో అదే కంటిన్యూషన్ గా వచ్చింది. నాకైతే నిజంగా అసలు చాలా నేనైతే డిసప్పాయింట్ లో ఉన్నాను కళ్యాణ్ విషయంలో. నిజంగా నాకైతే నచ్చలేదు. సో తను కొంచెం కండబలంతో పాటు బుద్ధి బలం కూడా కొంచెం బుర్ర పెట్టి ఆలోచించుంటే బాగుండేది అనిపించింది. ఇక్కడ నిజంగా తనుజాకే అన్యాయం జరిగింది. తను చాలా బాగా గీస్తున్నా కూడా వేరే టీం కి అక్కడ పాయింట్ వచ్చిందిలే కానీ వీళ్ళ టీం కే రాలేదు. అక్కడ బ్లెండర్ మిస్టేక్ చేసింది కళ్యాణ్ అనమాట. సో ఇక్కడ వేసుకోవాల్సింది నేను ఎలాగే వేసుకున్నానో హౌస్ మేట్స్ కూడా అలాగే వేసుకున్నారు. ఎవరైనా వరస్ట్ ప్లేయర్స్ ఉన్నారా అంటే అది ఫస్ట్ కళ్యాణ్ అనే చెప్పారనమాట. ఆ కళ్యాణ్ది కూడా నిజమే. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ మాట్లాడుకోవాల్సింది తనుజ అనమాట. సో ప్రతి దాంట్లో ఓడిపోకుండా అంటే ఓడిపోయాను అనేసి కళ్యాణ్ మీద అరవకుండా ఇగో ఇలా చేసావు అలా చేసావు అనేసి కొంచెం దగ్గరగా ఉండి తన పార్ట్నర్ కదా, తనేమి అపోనెంట్ కాదు కదా. సో అది చేసి వెళ్ళిపోవడానికి పార్ట్నర్ కాబట్టి దగ్గరుండి ఇక్కడ నువ్వు మిస్టేక్ చేసావు కొంచెం ఆలోచించు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పుకుంటే బాగుండేది అని అయితే నాకు అనిపించింది అనమాట. ఇక్కడ తనుజ సపోర్ట్ కూడా లేకపోవడంతో ఇక్కడ కళ్యాణ్ అయితే డౌన్ ఫాల్ అయ్యాడు. సో అక్కడ తనుజ కూడా కొంచెం ఆలోచించి ఓకే ఇది అది ఇక్కడ ఏమైనా ఓదార్చాలనే ఈయన ఇంటెన్సిటీలో ఉన్నాడులే కానీ మరి నా గేమ్ ఏమైపోతుంది నా ఆలోచనే పట్టించుకోలేదన్నమాట. అక్కడ తనుజది కూడా బ్లెండర్ మిస్టేక్ ఉంది. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ మాట్లాడుకోవాల్సింది వరస్ట్ ప్లేయర్స్ లో ఇక్కడ సుమన్ శెట్టి అండ్ శ్రీజ అనమాట. శ్రీజ ఎంత పిచ్చి పని చేసిందంటే నిజంగా అసలు సుమన్ గారిని తీసుకోవడమే. ఒకవేళ సుమన్ గారిని తీసుకోనైనా ఒకవేళ గెలిచిదేమో అనుకున్నాను కానీ ఆయన వీక్ ఉన్నారు. ఇంకొంచెం సపోర్ట్ ఇచ్చే వాళ్ళని సపోర్ట్ గా తీసుకుంటే చాలా బాగుండేది అనిపించింది. ఆడిన గేమ్స్ లో కూడా నాకు అంత క్లియర్ గా ఏం అనిపించలేదు అనమాట. ఓకే అది లక్ లో కలిసి వచ్చింది. ఆల్రెడీ పట్టుకుంది అక్కడ కిరీటం తెచ్చే దగ్గర ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించి కళ్యాణ్ లాక్కొని ఉంటే వాళ్ళకే వచ్చేది పాయింట్. ఇక అట్లా అనమాట. ఇదంతా కూడా లక్కీ బేస్డ్ గా జరిగింది అనుకున్నారు కానీ ఫస్ట్ ఆలోచించాలి, చూడాలి. చూసిన తర్వాత నిర్ణయం తీసుకొని ఆహా ఇది కరెక్ట్ అని కళ్యాణ్ లాక్కొని ఉంటే బాగుండేది. ఇక్కడ శ్రీజ కూడా పాయింట్ ఆఫ్ విజువల్ అంటే ఓకే ఇదేనేమో అదే అనుకొని తీసుకుందిలే కానీ ఇక్కడ తను గీసింది కరెక్ట్ గా ఉండి కళ్యాణ్ తీసుకొని ఉంటే వాళ్ళకే వచ్చేది పాయింట్. ఇక్కడ మొత్తం బ్లెండర్ మిస్టేక్స్ చేశారు మొత్తం కూడా. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సుమన్ శెట్టి అన్న. బొమ్మ గీయడం ఓకే అదొకటే ఏదో కలిసి వచ్చింది అనమాట. ఫస్ట్ ఉంటే ఆ కిరీటం అదొకటే చూసారట్టుంది. అదే గీసుకుంటూ వచ్చాడు. ఇక అలా ఎలాగలో వాళ్ళకైతే నార్మల్ గా దక్కించుకున్నారు అనమాట. లాస్ట్ ప్లేయర్స్ లో వరస్ట్ గా అయితే వెళ్ళి అనమాట. సో వీళ్ళిద్దరికి పోటీ పెట్టి ఇక బెస్ట్ ఎవరు వస్తారు వరస్ట్ ఎవరు వస్తారు ఇందులోనే క్యాప్టెన్సీకి అది ఇది చేసే ప్రయత్నం అయితే చేస్తారనమాట. సో ఇప్పటి నుండైనా కొంచెం కళ్యాణ్ శ్రీజ ఇంకొంచెం గెటప్ అయ్యి కొంచెం మూవ్ ఆన్ అయితే బాగుండేది అనిపిస్తుంది. అండ్ తనుజ కూడా ఇంకొంచెం గ్రేట్ గా అంటే కొంచెం మంచిగా బెటర్ పర్ఫార్మెన్స్ ఏడవకుండా
బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే బాగుండేది అని అయితే క్లియర్ గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక పవన్ ఈ రీతు అన్నమాట వీళ్ళకి కూడా బుద్ధి బలం లేదు అనేసి క్లియర్ కట్ గా చూపించుకున్నారు. కండలు ఉంటే చాలు మేము ఆడేస్తాం అన్నట్టుగా అందరికి ఉందన్నమాట. సో ఇక్కడ ఈ సీజన్ మొత్తంలో కూడా బుద్ధి బలం ఎవరికి లేదు, మొత్తం కండ బలమే ఉంది. అండ్ దివ్య వీళ్ళకి కొంచెం కామన్ సెన్స్ కొంచెం ఉంది అనేసి అయితే నిరూపించుకున్నారనమాట. సో ఎందుకంటే తను మాట్లాడే పాయింట్స్ వరస్ట్ ప్లేయర్ అన్నా కూడా బెస్ట్ ప్లేయర్ అన్నా కూడా వాదించే పాయింట్స్ నాకు చాలా కరెక్ట్ గా అనిపిస్తుంది. మాట్లాడుతుంటే కరెక్ట్ టు కరెక్ట్ పాయింట్ మాట్లాడుతున్నట్టయితే నాకు క్లియర్ గా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ శ్రీజ అనవసరంగా వాదన పెట్టుకుంటుంది అనేది అయితే క్లియర్ గా అర్థమవుతుంది. అది గైస్ నిన్న జరిగింది మొత్తం కూడా టాస్క్ అంతా కూడా చాలా బాగా చేశారు. కానీ అందరు ప్రూవ్ చేసుకుందంటే ఓన్లీ మాకు కండలు ఒకటి చూపించుకోవడానికి షో కేసుకే మాకు కండలు ఉన్నాయి, చూపించుకోవడానికే కండలు ఉన్నాయి, అంతే బుద్ధి లేదు అందులో గుజ్జు లేదు అనేసి అందరు నిరూపించుకున్నారు. సో ఇక అది గైస్ నిన్నటి వీడియో వచ్చేసి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరి మన రివ్యూ మీకు ఎలా అనిపించింది, మన రివ్యూలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి.